తాగుబోతు అని నేరానికి పాల్పడుతున్నావా? అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు. మమ్మల్ని రాకుమారుడని తెలిసి ప్రేమించే పిల్ల మాకు నచ్చదని మీకు తెలిసిపోయింది కదా. అసలు నిజమేమిటంటే ఈ లోకంలో మేము అత్యంత ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే నాతిరా, కేవలం నువ్వే. అక్కడ తిరుగుబాటు తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. మనం వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవాలి. అత్యంత శక్తిపరులైన మన సైనిక దళం అన్ని విధాలా సంసిద్ధంగా ఉంది షహిన్షా. అలాగే చెరువులో ఉన్న శత్రువులపై కట్టుదిట్టంగా మన దృష్టి పెట్టవలసి ఉంది. నా ద్వేషం కూడా అంత విలువలేనిది కాదు. దాన్ని నీలాంటి వాడి కోసం వృధా కానివ్వను. షేకు, ఈ వ్యవహారంలో మీ అభిప్రాయం ఏమిటి? షేకు, మేము అడుగుతున్నది మిమ్మల్నే. షెహన్షా స్థానంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదే అవుతుంది. ఈ విషయంలో మేము చెప్పవలసిందే ఉంది. సెలవిప్పించండి. బహుశా షేకుకి ఇంకా మాపై కోపం పోలేదన్నమాట. తన మిత్రుడు ఫర్హాన్ మరణానికి ఇంకా వారు మాపై అపోహపడుతున్నట్టున్నారు. సలీం భాయ్జాన్, ఇవాళ మీకేమైంది? మీ బాణాలన్నీ గురి తప్పుతున్నాయి. నిజమే మురాద్, ఇవాళ అభ్యాసం మీద మాకు ఆసక్తి ఏమాత్రం లేదు. అస్సలాం అలైకుం రాజమాత గారు. సలీం, ఏమైంది నాన్న? ఆ కుతుబ్కి వివాహం జరిగినప్పటి నుంచి మీ మనసులో ఉండట్లేదు. మీకేమైనా విషయం ఆందోళనకరంగా ఉంటే అదేదో మాకు చెప్పండి. అలాంటిదేమీ లేదు రాజమాత గారు. మాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుందంతే. ఇక బాధ ఏమిటంటే ఇక్కడ ఎవరూ మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వడం లేదు. ఖుదాఫిస్. అసలు మీరేంటి ఇలా తయారయ్యారు? ఇది భూపాల్ రజ్మీ వివాహ వార్షికోత్సవానికి పంపిన కానుక షెహన్షా. చాలా బాగుంది. రారాజా, మా తరపున వారికి కృతజ్ఞతల వర్తమానం పంపండి. చిత్తం షెహన్షా. ప్రణామాలు షెహన్షా. రండి జోధా బేగం. చూడండి, మన పెళ్లి వార్షికోత్సవానికి చాలా గొప్ప కానుకొచ్చింది. షెహన్షా, నేను మీతో కొంచెం మాట్లాడదలిచాను. ప్రణామాలు షెహన్షా. ప్రణామాలు అత్తయ్య. అల్లా హాఫిజ్. రండి. ఇప్పుడు చెప్పండి, సంగతి ఏమిటి? షెహన్షా, నా ఉద్దేశంలో మనం వార్షికోత్సవం జరుపుకోకూడదు. ఎందుకలా అంటున్నారు? ఏదైనా జరిగిందా? కోపం కలిగించేది ఏదైనా జరిగిందా? లేదు, కోపం వచ్చింది నాకు కాదు, మన సలీంకి కోపం వచ్చింది. నేనెప్పటి నుంచో గమనిస్తున్నాను. వారేదో ఆందోళన పడుతున్నారు. అది చూస్తే వారి మనసులో ఫర్హాన్ బీనాలా మరణం గురించి బాధ ఇప్పటికీ అలాగే ఉన్నట్టుంది. దాన్ని బట్టి వారు ఇప్పటికీ మిమ్మల్ని ఫర్హాన్ మరణానికి బాధ్యులుగా భావిస్తున్నట్టున్నారు. నేను ఎన్నో రోజులుగా వారిని గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏదో పరధ్యానంలోనే ఉంటున్నారు. మాకు కూడా అలాగే అనిపించింది జోధా బేగం. చెప్పాలంటే ఎన్నోసార్లు వారికి వివరించాలని, వారితో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ వారు ప్రతిసారి ముఖాన్ని చాటేస్తున్నారు. అదే జరుగుతుంది షెహన్షా. వారు మామూలు మనిషి కావడానికి ఇంకొంతకాలం పడుతుంది. అందుకే మనం ఈ ఉత్సవాన్ని రద్దు చేసేద్దాం. ఎందుకంటే కన్న కొడుకు బాధపడుతుంటే ఇక తల్లిదండ్రులు మాత్రం ఎలా ఆనందించగలుగుతారు? మేం మీతో ఏకీభవిస్తున్నాం. కానివ్వండి, మేము ఈ ఉత్సవాన్ని రద్దు చేసేస్తున్నాం. సలాం. సంగతి ఏమిటి రుకయ్య బేగం? మీరు మమ్మల్ని రమ్మని కబురు పెట్టారు. ఇంకేం చెయ్యను నేను? మీకసలు నా సంగతి గుర్తుండదు కదా, అందుకని నేనే మీ కబురు పెట్టాను. కూర్చోండి. ఇప్పుడిక కాస్త సమయం మీతో గడిపే అవకాశం నాకివ్వండి.
తీసుకోండి షహన్షా, ఈ మద్యం సేవించండి. ఏం జరిగింది జలాల్? ఇవాళ మీరు ఇంత మౌనంగా ఉన్నారే? నేను ఏమైనా పొరపాటు చేశానా? నాతో ఉండటం మీకు ఇష్టం లేకపోతే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాంటిదేం లేదు. మా వల్ల మీకు బాధ కలిగినట్లయితే మిమ్మల్ని మేము క్షమాపణ కోరుకుంటున్నాం. అదేంటి జలాల్, మీరు నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు మాకు మిత్రులే కాక మాకెంతో ఇష్టమైన బేగం కూడా. ఇక మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామన్న బాధ మమ్మల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. అలా అనకండి జలాల్, క్షమాపణ కోరవలసింది నేను. నేను మీకు ప్రప్రథమ అత్యంత ఇష్టమైన బేగంని అయి కూడా మీకు తండ్రిని కాగల ఆనందాన్ని ఇవ్వలేకపోయాను. మిమ్మల్ని మీరు ఎందుకు నిందించుకుంటున్నారు రుకయ్య? ఇందులో మీరు చేసిన తప్పేం లేదు. తప్పు అంటూ ఏదైనా ఉంది అంటే అది విధి తప్పు. విధి అనేది సాధారణంగా మనిషితో విచిత్రమైన ఆటలు ఆడుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మీ ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు చూడాలని మేము తప్పించాం. మీకెప్పుడు బాధ కలిగించకూడదనుకున్నాం. అయితే మేము అల్లా తాలాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మేము అనుభవిస్తున్న ఈ బాధ అల్లా మీదాకా రానివ్వలేదు. ఆ బాధని స్వయంగా మేమే అనుభవిస్తున్నాం. మాకు పుట్టిన సంతానమే మమ్మల్ని ద్వేషిస్తోంది రుకయ్య. రుకయ్య కన్న తండ్రిని ద్వేషించే సంతానం ఉండడం కంటే అసలు సంతానమే లేకుండా ఉండటమే మంచిది రుకయ్య. అయితే ఒక తృప్తి ఉంది. ఇప్పుడు మేమనుభవిస్తున్న ఈ బాధ ఉందే, మీరు అనుభవించనక్కర్లేదన్న తృప్తి ఉంది మాకు. ఇది ఏ తండ్రైనా సహించలేడు రుకయ్య. తన కుమారుడే తనని ద్వేషించడం అస్సలు తట్టుకోలేడు. ఇది పచ్చి నిజం. ఆ వ్యక్తి షహన్షా అయినా ఫకీర్ అయినా అలా బాధపడక తప్పదు. పైగా అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే ఆ బాధకి ఎలాంటి ఔషధం లేకపోవటం, దీని నుంచి విముక్తి లేకపోవటం. అసలు మీకేమైంది జలాల్? మీరు ఇంత నిరాశగా ఎందుకు మాట్లాడుతున్నారు? నిరాశే రుకయ్య. షేకు విషయంలో మేము చేసిన పొరపాటు ఏమిటి? షేకు మేమేం చెప్పినా వినిపించుకోవటం లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. మాకు ఒక సంతానం కావాలని మేము ఎంతగానో తప్పించాం. ప్రతి దర్గాలోనూ సంతానం కోసం ప్రార్థనలు చేశాం. అన్ని గుళ్లకు వెళ్లి మోకరిల్లి మనసారా వేడుకున్నాం. పూజలు ప్రార్థనలు చేశాం. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? ఆ సంతానం మమ్మల్ని ఇలా బాధ పెట్టడానిక? చెప్పు రుకయ్య. మేం వారిని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాం కదా. ఆ రోజు బీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా వారిని కేవలం ఒక ఆపద నుంచి రక్షించడానికి. వద్దు జలాల్, మీరిలా బాధపడకూడదు. జలాల్, మీరు ఒక షహన్షా ఇలా బెంబేలు పడిపోకూడదు. జలాల్, కాలాన్ని మించిన ఔషధం ఏదీ లేదు. ఇంకొంతకాలం వేచి చూడండి. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయి. పైగా త్వరలోనే మీకు రాజమాతతో జరిగిన పెళ్లి వార్షికోత్సవం ఉంది. చూస్తారుగా, ఉత్సవం జరుగుతుంది, ఎంతో మంది వస్తారు, కాంతి వెళ్లి విరుస్తుంది. ఆ ఉత్సవంలో అంతటి కోలాహలం మధ్య సలీం తన బాధని తప్పక మర్చిపోతారు. కానీ ఈ ఉత్సవం జరగటం లేదు రుకయ్య. కన్న కొడుకే విషాదంలో ఉండగా జరిగే ఉత్సవం తల్లిదండ్రుల పాలిట శోకాన్ని మిగులుస్తుంది. అందుకని అసలు ఉత్సవమే జరపకూడదని మేము జోధా బేగం నిర్ణయించుకున్నాం. చాలా రాత్రి అయిపోయింది. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి రుకయ్య. మేం బయలుదేరతాం. షబా ఖైర్.
లేదు జలాల్. మీరలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. మీ వివాహ వార్షికోత్సవం తప్పకుండా జరుగుతుంది. అది కూడా సలీమే జరుపుతాడు. మీ స్నేహితురాలుగా ఇది నా వాగ్దానం. సలీం, నాన్న సలీం లేవండి. అమ్మీజాన్ ఈవేళప్పుడు ఇక్కడికి వచ్చారు, అంతా క్షేమమే కదా? సలీం, నేను అడిగే ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. నన్ను మీరు మీ అమ్మీజాన్గా భావిస్తున్నారా? నిస్సందేహంగా భావిస్తున్నాం అమ్మీజాన్. అయినా ఇలా ఎందుకు అడుగుతున్నారు? నేను ఎలా చెప్తే మీరు అలాగే చేస్తారా? తప్పక చేస్తాం అమ్మీజాన్. మీరు అసలేం జరిగిందో మాకు చెప్పండి. నా కోరిక ఒకటే, ఏంటంటే జలాల్ జోదా బేగంల వివాహ వార్షికోత్సవ అన్ని ఏర్పాట్లు మీరే చేయాలి. అమ్మీజాన్, అయినా మీరు... నేను చెప్పానుగా సలీం, ఆ ఉత్సవానికి ఏర్పాట్లన్నీ స్వయంగా మీరే చేయాలి. అమ్మీజాన్, మీకు తెలుసు కదా మాకు రాజమాత గారన్నా షెహన్షా గారన్నా ఏమాత్రం ఇష్టం లేదు అని. తెలిసి కూడా మీరు నాకు ఇలాంటి పని అప్పచెప్తున్నారు. అవును, మీరీ పని వాళ్ళిద్దరి కోసం కాదు, మీరీ పని నా కోసం చేయక తప్పదు. ఇప్పుడు చెప్పండి సలీం, మీరు నేను అడిగిన పని చేస్తారా లేదా? కానీ అమ్మీజాన్, అది... నాకు తెలుసు సలీం, ఆ ఇద్దరిని మీరు ద్వేషిస్తారని తెలుసు. కానీ ఈ పని మీరు నా కోసం చేయవలసి ఉంటుంది. మీరు కనుక అది చేయకపోతే అప్పుడు మీ దృష్టిలో నాకు ఎలాంటి విలువ లేదని నేను అనుకోవాల్సి వస్తుంది. సరే అమ్మీజాన్, మీకోసం మేము మా శత్రువుతోనే కాదు, మా మృత్యుతో కూడా చేతులు కలుపుతాం. మీ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. అయితే సలీం, వెంటనే మీరు షెహన్షా దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారికి చెప్పండి, ఈ ఉత్సవ బాధ్యత అంతా మొత్తం మీదేనని చెప్పండి. అలాగే చేస్తాం అమ్మీజాన్. నేను నా జలాల్ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. దయచేసి క్షమించండి హుజూర్, నాకు మీ ఈ కొత్త ఎత్తుగడ కొంచెం అర్థం కాలేదు. బాల్యం నుంచి రాకుమారుడికి తల్లిదండ్రుల్ని ఎదిరించమని నేర్పించారు. మీరిప్పుడు వాళ్ళకి చేరువ చేయబోతున్నారు. అసలు నిజం చెప్పాలంటే బేగం సాహెబా, షెహన్షాకి బాధ కలిగించిందని మీరు నన్ను మర్చిపోతున్నారు. తన బాధ చెప్పుకోవడానికి షెహన్షా మీ దగ్గరికి వచ్చినందుకు మీరు ఎంతగానో సంతోషించాలి తప్ప ఇప్పుడు కథను మొత్తం మార్చేస్తానని ఏవేవో అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా? అది నీకు అర్థం కాదులే హుషార్. జోదా బేగంకి ఆవిడ కుమారుడే బాధ కలిగించాలని నేను కోరుకున్నది నిజమే. జోదా బేగం ఒక మంచి తల్లి కాదని షెహన్షా భావించాలన్నది నా కోరిక. నేను కోరుకునేదేంటంటే సలీం ఈ లోకంలో కేవలం నా చెప్పు చేతల్లో ఉండాలని. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. రేపు వారు షెహన్షా అయినప్పటికీ కేవలం నన్ను మాత్రమే తన అమ్మీజాన్గా అనుకోవాలి. అప్పుడు ఎలాంటి పదవి లేకుండానే నేను రాజమాతగా, ఒక మహారాణిగా పెత్తనం చేయదలిచాను. ఇక సలీంని జలాల్ దగ్గరికి ఎందుకు పంపించానంటావా? అలా ఎందుకు చేశానంటే ఒకప్పుడు జోదా బేగంకి ఇచ్చే గౌరవాన్ని జలాల్ ఇకపై నాకు కూడా ఇవ్వాలన్నది నా కోరిక. చివరికి ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు జలాల్ తన బాధని జోదా బేగంతో కాక నాతో పంచుకోవటానికొచ్చారు. వారి కన్నీళ్లు జోదా బేగం ఒళ్ళో కాకుండా నా భుజాల మీద కురిశాయి. అయినా నేను జలాల్ కన్నీళ్లను చూసి నేను తట్టుకోలేను. ప్రేమ చాలా విచిత్రంగా ఉంటుంది హోషియార్. జలాలేమో జోదా బేగం కళ్ళల్లో కన్నీళ్లు చూడలేరు, నేనేమో జలాల్ కన్నీళ్లను చూడలేను. జోదా బేగంని నేను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జలాల్ మోహన్లో ఎల్లప్పుడూ చిరునవ్వే కనిపించాలి. అదే నేను కోరుకునేది.
నేను కోరుకునేదేంటంటే సలీం తన కన్న తల్లిని ద్వేషించాలి, నన్ను ప్రేమించాలి. అప్పుడు స్వయంగా షెహన్షాయే నేను జోదా బేగం కంటే గొప్పదానని ఒప్పుకుంటారు. ఏంటా పిచ్చి చేష్టలు హోషియార్? దయచేసి క్షమించండి బేగం సాహిబా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నన్ను ఎవరిని ప్రేమించిన అర్హత లేనివాడిగా చేసినందుకు. అందుకు నేను ఆ ఖుదాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఖుదా నన్ను అటు ఆడా కాకుండా ఇటు మగా కాకుండా చేశాడు. నేను ఒకవేళ ఆడదాన్నై ఉంటే యావత్ జీవితం పోరాడాల్సి ఉండేది. పదవి కోసం, అహంకారం కోసం, హక్కు కోసం, ఇంకా ప్రేమ కోసం పోరాడాలి. ఒకవేళ నేను మగవాడిగా పుట్టుంటే అప్పుడు కూడా యావత్ జీవితం పోరాటం తప్పదు. నా ఉనికి కోసం పోరు, ఈ కోరిక, ఈ పోరాటం ఎన్నటికీ ముగిసేది కాదు. అందుకు మీరే ఒక ఉదాహరణ బేగం సాహిబా. మీరేమో బాద్షా బేగం గారు, అందరూ మీ చెప్పు చేతుల్లోనే ఉంటారు. కానీ మీరేమో షెహన్షా మనసు మీదే పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు. నా తప్పును క్షమించండి బేగం సాహిబా, కానీ మీరు ఈ పోరాటం జోదా బేగంతో పోరాడడం లేదు. నిజానికి ఈ పోరాటం మీరు మీ మనసుకి ఇంకా మెదడుకి మధ్య పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో నాకు తెలియదు, కానీ నాకు సంతృప్తి ఉంది. నాకు మీలాంటి బాధలు భరించాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే నేనొక నపుంసకుణ్ణి కనుక. సలాం రాజమాత గారు. ప్రణామాలు. రండి సలీం, ఇలా వచ్చి కూర్చోండి. మీ శ్రీవారు మా వద్దకు వచ్చారు. అదే మేమనేది షహన్షా. వారు తమ వివాహ వార్షికోత్సవానికి ఏర్పాట్లన్నీ మమ్మల్ని చూసుకోమని మమ్మల్ని వేడుకున్నారు. అయితే ఏంటి? మీకు తెలుసు కదా, మేం వారి మాట వినిపించుకోము, భయపడమని. కానీ ఏం చేస్తాం, వారేదో కష్టాల్లో ఉన్నట్లు మాకు అనిపించింది. అవునా? వారు మమ్మల్ని వేడుకోవడానికి అలా మొహం చిన్నబుచ్చుకొని వచ్చేసరికి మాకు ఆయన మీద జాలి వేసింది. మీరిలా అన్నారని నేను మీ అబ్బుజానికి చెప్పేసినట్లయితే అప్పుడు చెప్పేసుకోండి. మాకేమన్నా వారిని చూస్తే భయమా? నిజానికి వారికి మమ్మల్ని చూస్తే భయం. అంటే షహిన్షా స్వయంగా మీ వద్దకు వచ్చారా? వారు మిమ్మల్ని వేడుకున్నారా? నిజంగానా? నిజమే చెప్తున్నాం. అంటే మీకు అబద్ధంలా అనిపిస్తుందా? సలీం, మీ అంతటా మీరే వెళ్లి షహిన్షాతో మాట్లాడారు గనుక నాకొక మాట ఇవ్వండి. ఇక వారితో ఎప్పుడు మీరు గొడవ పడకూడదు. మీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఇకపై రాకూడదు. అంతా సరే అనుకోండి, కానీ మేము స్వయంగా వారి వద్దకు వెళ్ళలేదు. వారే మా దగ్గరకు వచ్చారు. ఫోన్లో ఏదో వచ్చారు కదా అని మేము వారితో మాట్లాడాం, కానీ వారిని చూసి భయంతో మాత్రం మాట్లాడలేదు. అంటే మీరనేది మేము మీ దగ్గరకే వచ్చి వేడుకున్నామంటారు. అలాగే మీకు మేమంటే భయం లేదు అంటారు. లేదు, అది అంటే అది నేనేం చెప్తున్నానంటే మీ మాకిప్పుడు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏ కుమారుడైనా తన తల్లిదండ్రుల పెళ్లి వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అంటే అంతకంటే ఏ తండ్రికైనా ఆనందకరమైన విషయం ఏముంటుంది? ఈ ఉత్సవం కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మీకు తెలియదు. ఇది చాలా వైభవంగా జరపాలని ప్రజల కోరిక. కానీ మేము, మీ అమ్మగారు అసలు ఈ ఉత్సవమే జరగకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ ఉత్సవంలో మా కన్న బిడ్డే పాల్గొన్నప్పుడు మాకు ఈ ఉత్సవంపై ఆసక్తి ఎలా ఉంటుంది?